నిర్గమాకాండము 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ నంబర్ 4 చెప్తా ఉంటారు. బట్ ఈ స్క్రిప్చర్ చూడండి, మోషేకి దేవుడు ఎలా తోడుగా ఉన్నాడు. మోషే యొక్క నోటికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు మోషేకి తోడుగా ఉండడం అంటే ఎలా తెలుసా? నేను ఎప్పుడు పలుకుతే అప్పుడే మాట్లాడు, తర్వాత మాట్లాడవాక. ఎందుకంటే మానవుడు నోటికి గ్యాప్ ఉండదు. యూ నీడ్ టు నో దిస్, యూ నీడ్ టు నో దిస్. అసలు ఏంటిది రెవల్యూషన్ అనేది నాకు అర్థం కాలేదు కొంతసేపు. నోటికి తోడుగా ఉండడం ఏంటి ప్రభువా? నువ్వు టోటల్ మనిషికే తోడుగా ఉన్నావు కదా, నోటికి ఏంది మళ్ళీ సపరేట్గా స్పెషల్గా సెక్యూరిటీ? ఎందుకంటే నీ నోట్లో నుంచి ఆశీర్వాదాలు వస్తాయి, నీ నోట్లో నుంచి శాపాలు వస్తాయి. కాబట్టి నీ నోటికి నేను తోడుగా ఉన్నాను. తోడుగా ఉండడం అంటే ఏంటి? మూసేయడమే. మళ్ళా అంటున్నాను, నేను మాట్లాడలేను ప్రభా, నా వల్ల కాదు ప్రభా. దేవుడు మోషే నోటికి తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఫస్ట్ స్క్రిప్చర్ లో ఏమన్నాడు అతను? నా మాట ఎవరు వినరయ్యా, నా మాట ఎవరు వినరు ప్రభా. ఎప్పుడైతే దేవుడు నీ నోటికి తోడుగా ఉంటాడో నీ మాట అందరు వింటారు. ఆమేన్. మీ నోటికి దేవుడు తోడుగా ఉంటే నీ మాట అనేకులు వింటారు. ఆమేన్. అండ్ దిస్ స్క్రిప్చర్ షేక్ మై మైండ్. ఈ స్క్రిప్చర్ నా మైండ్ ని షేక్ చేసి పడేసింది. నోటికి ఈయనేమో నత్తోడు అంటున్నాడు, ఆయనేమో మాటలు ఎవరు అంటున్నారు, నువ్వు వేరే వాడిని ఎన్నుకో అని దేవుడికి 3 సార్లు 4 సార్లు పోస్ట్ పోన్ చేసి పడేశాడు. మోసెస్ ఆల్వేస్ denied God's word, but still God is telling, నీ నోటికి నేను తోడుగా ఉంటాను అంటున్నాడు. మన జీవితానికి, మన కాళ్ళకి, చేతులకు దేవుడు తోడుగా ఉన్నా లేకపోయినా పర్లేదండి, నీ నోటికి దేవుడు తోడుగా ఉండును గాక. సో మోషే అంటున్నాడు, నా మాట ఎవరింటారు ప్రభా అని. ఎప్పుడైతే దేవుడు మోషే నాలుగుకు తోడుగా ఉన్నాడో అప్పుడు మీరందరూ అరణ్యంలోకి వెళ్ళి యెహోవాని స్తుతించాలి, మీరందరూ సిద్ధపడండి అన్నారు. వెంటనే మాట విన్నారు. ఆమె. ఇంకోటి దేవుడు ఏం చేశాడు తెలుసు? యాక్చువల్లీ మోషే ఒక వ్యక్తిని చంపినప్పుడు అక్కడ విట్నెస్, సాక్షులు ఉన్నారు. దేవుడు వాళ్ళని లేపేశాడు. యాక్చువల్లీ అక్కడ మోషే యొక్క శత్రువు ఆ ఊర్లో లేడు. అతను చనిపోయిన తర్వాత మళ్ళీ మోషే ఆ ఊర్లోకి ఎంటర్ అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి శత్రువు ఆ హేరోదు రాజు చనిపోయిన తర్వాతనే యేసు ప్రభు ఆ బెత్లెహేముకి మళ్ళీ మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించాను. అంటే ఇప్పుడు మొత్తం యుద్ధం దేంతో? సింపుల్. నో కత్తులు, నో కటార్లు, ఓన్లీ మౌత్. ఈరోజు నువ్వు యుద్ధం చేయాల్సిన అపవాదితో దేంతో తెలుసా? విత్ యువర్ బ్లెస్డ్ మౌత్. ఆమేన్. నీ నోటికి దేవుడు తోడై ఉంటే నీవు ఖచ్చితంగా ప్రతి యుద్ధంలో గెలుస్తావు. ఆమేన్. యు నీడ్ టు నో హౌ టు స్పీక్. లెట్స్ గో టు జోయల్ 50 గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. జోయల్ చాప్టర్ 3 వర్స్ నంబర్ 9. అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి. ఓకే. యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావలను. ఓకే. మీ కర్రలు చెడ్డగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి. ఓకే. బలహీనుడు నేను బలాఢ్యును అనుకొనవలను. ఆమేన్. బలహీనుడు ఏం పలకాలి? నేను బలాఢ్యుడని పలకాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు మన నోటికి కొన్ని మాటలు నేర్పిస్తున్నాడు. బలహీనుడు ఏం పలకాలి? రోగి ఏం పలకాలి? ఆరోగ్యం అని పలకాలి. ఆమేన్. దరిద్రములో ఉన్నవాడు ఏం పలకాలి? నేను ఆశీర్వదించబడ్డానని పలకాలి. ఆమేన్. నువ్వు ఏ పరిస్థితిని చూసినా దేవుడు నీ నోటికి తోడై ఉంటే నీ మాట మారిపోద్ది. ఆమేన్. సో ఈ రోజు నీ పెనిమిటిని తొంగి చూడు, ఈ రోజు నీ భార్యని తొంగి చూడు, నీ బిడ్డని తొంగి చూడు. ఒక జీవితంలో దేవుడు దేన్ని ముట్టాలనుకుంటున్నాడు? నోటినే ముట్టాలనుకుంటున్నాడు. ఈ రోజు మన జీవితంలో దేవుడు ఒకటే కొన్ని మాటలు మనకు నేర్పిస్తున్నాడు. బలహీనుడు ఏమనాలి? బలవంతుడు అనాలి. ఆమేన్. వీడికి చదువు రాదు బ్రదర్, వీడికి చదువు అవ్వదు బ్రదర్ అంటే వీడు చదువుతాడు. ఆమేన్. అయిపోయింది. నువ్వు పలుకు జరుగుతాయి. ఆమేన్. చూడండి, ఇంత పెద్ద యుద్ధంలో కూడా మాటలు మాట్లాడమంటున్నారు. ఇక్కడ చదువు మమ్మల్ని ఇంకోసారి. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి. ఓకే. మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యును అనుకొనవలెను. బలహీనుడు నేను బలాఢ్యుడును అనుకొనవలెను అంటే నువ్వు పలకాలి, నేను బలాఢ్యుడినని. నువ్వు పలుకుతూ ఉంటే ఎవరైతే మంచి పలుకుతుంటారో వారి నోళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. ఆమేన్. ఎవరైతే చెడు పలుకుతుంటారో వాళ్ళ నోరుకి దెయ్యం తోడుగా ఉంటుంది, లూసిఫర్ తోడుగా ఉంటుంది. జాగ్రత్త. ఈరోజు నేను కోరుకుంటున్నాను నా నోటికి దేవుడు తోడుగా ఉండాలని. ఎంతమంది కోరుకుంటున్నారు? ప్రభా ప్లీజ్ నా నోటికి తోడుగా ఉండవా? ప్రభా ప్లీజ్ 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 నా నోటికి తోడుగా ఉండవా? ఆమేన్. కోరుకుందామా? నిజంగా ఇష్టపడండి ఈ మాట. నా నోటికి దేవుడు తోడుగా ఉండును గాక. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉన్నా అదేదో చెప్పినట్టు అవుతుంది వాళ్ళకి. నువ్వు మౌనంగా ఉన్నా ఏదో చెప్పినట్టు అవుతుంది. వావ్, దేవుడు మన నోటికి తోడుగా ఉండును గాక. ఈరోజు మన జీవితంలో మన కాళ్ళు, మన చేతులు ప్లీజ్ లీవ్ మీ అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు చూద్దాం.
ముందు ఈయనేమన్నాడు చూద్దాం. ఎందుకు అయ్యో ప్రభువా చిత్తగించుము, నేను బాలుడినే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు. అంటే ఇప్పుడు దేవుడు కొన్ని మాటలు నేర్పిస్తున్నాడు ఇర్మియాకి. ఆమేన్. మోషేకి దేవుడు మాటలు అందించాడు, మోషే అహరోనుకి మాటలు అందించాడు. ఈరోజు మళ్ళీ యెహోవా దేవుడు ఇర్మియాకి మాటలు అందిస్తున్నాడు. ఇలా మాట్లాడాలి, నువ్వు బాలుడని అనబాక బాలుడని. ఎందుకంటావు నువ్వు? నేను చెప్పిన బాలుడని. God is teaching to Jeremiah, learn these words man when you stand in front of the kings and priests. రాజుల ముందు నిలబడేటప్పుడు నేను చెప్పిన మాటలు నేర్చుకుంటున్నాడు. చదువుమా. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు. అస్సలు నేను నిన్ను పంపవారందరి యొద్దకు నీవు పోవలను, అందరి దగ్గర పోవాలి నువ్వు. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నాను. మంచిది. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి. దేని ముట్టున్నాడు దేవుడు? అది ఒక మనిషిని రిపేర్ చేయండి, దేని ముట్టాలి ఫస్ట్? ఇప్పుడు చూడండి, దేవుడు ఒక మంచి ప్రవచనాలు ఇప్పించినా కూడా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చి మాటలు. జర్మయ్య మోషే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, వెంటనే టచ్ అన్నాడు అంతే. అబ్బో దేవుడికి అసలు టార్చర్ అయిపోయింది, వీడు ఏంటి ఏమో మాట్లాడుతున్నాడు అని చెప్పి వెంటనే రే నోరు తెరు అన్నాడు అంతే. చదువుమా. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి. ఇంకా ముట్టాల్సిందే, తిరుగులేదంతే. నీ డైలాగ్ మారాలంటే, నీ మాట తీరు మారాలంటే, నీ మైండ్ లో వాక్యాలు మారాలంటే, నీ పెదవులు మారాలంటే, నీ నాలుక మారాలంటే, నోరు మారాలంటే యెహోవా దేవుడు ముట్టాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మోషే నోటికి తోడై ఉన్న దేవుడు నీ నోటికి నా నోటికి తోడై ఉంటాడు. ఆమేన్. హియర్ కమ్స్ ద బ్యూటీ మ్యాన్. యా. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నిన్ను ఈ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఓకే. పెళ్లగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనుల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. వావ్. ఇవన్నీ దేంతో చేయాలి తెలుసా? నోటితోనే చేయాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంజూరపు చెట్టును దేంతో శపించాడు? గట్టిగా. దేంతో శపించాడు? ఆ స్త్రీని దేంతో దీవించాడు? నోటితో. ఆ స్త్రీని దేంతో క్షమించాడు? నోటితో. యు కెన్ క్రియేట్ వండర్స్ విత్ యువర్ మౌత్. ఆమేన్. యు కెన్ క్రియేట్ వండర్స్, not small miracles, wonders, big things. Wow. పెకలించుటకు, విరగొట్టుటకు, నాటుటకు, కట్టుటకు, అతికించుటకు, లేపుటకు, దీవించుటకు నీ నోటి నేను ముట్టుతున్నాను ఈరోజు అంటాడు దేవుడు. ఆమేన్. Psalm 141:3. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదల ద్వారమునకు కాపు పెట్టుము. మొత్తానికి దేవుడికే పెట్టేసాడు దావీదు. Sometimes we can't handle our tongue and we can't control our tongue. May the Lord lead your tongue in Jesus' name. May the Lord protect your tongue in Jesus' name. Amen. కీర్తనలు 19:14. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగా. అంగీకారము అంటే దేవుడు మన మాటలు అంగీకరించాలంటే మన నోట్లో ఏముండాలా? దేవుడు మన మాటలు అంగీకరించాలంటే మన నోటికి దేవుడు. నీ రోజు నీ మాటకి నా మాటకి తండ్రి వాల్యూ ఇవ్వాలంటే నీ నోటికి దేవుడు తోడై ఉంటుంది గాక. అంటే ఏంటి తెలుసా? ఈరోజు దేవుడు చెప్తున్నాడంటే మీకు చేస్తాడన్నమాట. మన నోటికి దేవుడు తోడుగా ఉంటుంది గాక. ఐ థింక్ ఈ రోజు నుంచి అనేక మంది నోర్లు మారిపోతున్నాయి. అమ్మాయి అనేక మంది నోర్లు దీవించబడిపోతున్నాయి. అమ్మాయి అనేక మంది నోట్ల నుంచి జీవ జలధరలు బయటికి రాబోతున్నాయి. అమ్మాయి అనేక మంది నోట్ల నుంచి దేవుడు ఆశీర్వాదపు వచనాలు తీసుకురాబోతున్నాడు. ఆమేన్. అనేక మంది నోట్లో దేవుడు వాక్యాన్ని పెట్టబోతున్నాడు. ఆమేన్. ఎందుకంటే ఇర్మియా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, మనలాగే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఓ లెట్ మీ చేంజ్ హిస్ టంగ్ ఆర్ లెట్ మీ చేంజ్ హిస్ టీత్, లెట్ మీ చేంజ్ హిస్ ఇన్నర్. నో. మార్చాల్సింది నాలుగు కాదు, నీ పళ్ళు కాదు, మార్చాల్సింది లోపల ఉన్న ఐటమ్. ఈ రోజు నుంచి మనం మన నోట్లో వాక్యం పెట్టుకుందాం. ఆమేన్.